చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. ధర్మార్థ కామ్య మోక్షాలు, ఈ చతుర పురుషార్థాలు ఏవైతే ఉన్నాయో, అస్ట్రాలజీని రిలేట్ చేస్తూ మాట్లాడుతూ ఏ రాసుల వాళ్ళు ఏ పురుషార్థానికి సంబంధించిన వాళ్ళు అనేది వివరిస్తూ ఉన్నారు. మరి కామ్యం కోసమే, అంటే ఖచ్చితంగా వీళ్ళకి కోరికలు అధికంగా, కోరిక అంటే ఏ కోరికైనా అవ్వచ్చు కదా, ఇల్లు కట్టుకోవాలనుకోవటం, చక్కగా సత్సంతానం కలగాలనుకోవటం, అదైతే అత్యంత ధార్మికమైనటువంటి కోరిక అని చెప్పుకోవచ్చు. సో అసలు కామ్యం అధికంగా ఉండేటటువంటి రాసులు ఏమిటి? ఖచ్చితంగా వీళ్ళు కనుక వాళ్ళ జీవితాల్లో ఈ మార్పులు చేసుకుని, ఈ దేవతారాధన చేసుకుంటే వాళ్ళ కోరికలు, ధర్మబద్ధమైనటువంటి కోరికలు నెరవేరుతాయి అంటే ఏ రాసులండి? తప్పకుండా అన్న. కామ్యార్థమై పుట్టిన రాసులు అంటే ఏంటంటే కారణం కోసం పుట్టిన వాళ్ళు వీళ్ళందరూ. కామ్యం అంటే కారణమా? కారణం. అది కామ్యము అంటే వాళ్ళు ఏది వచ్చిన వాళ్ళు ఈ భూమి మీదకి వచ్చిన సందర్భము, ఆ సందర్భాన్ని కంప్లీట్ చేయడానికి వచ్చిన వాళ్ళు అన్నమాట వీళ్ళందరూ. సో కామ్య రాసుల్లో ఎవరైతే పుట్టారో ఈ ధర్మార్థ కామ మోక్షాలు అంటే, ఇది కామ్యం అంటే కామము అనేది వేరు, కామ్యము వేరు, అలాగే కారణం వేరు. ఈ మూడు కొన ఈ రాశిలో పుట్టిన వాళ్ళే ఉంటారు. అంటే దీంట్లో కొంతమంది కోరికలు అధికంగా ఉన్న వాళ్ళు ఉంటారు, కొంతమంది జలసాగా తిరిగే అబ్బాయిలు ఉంటారు, అమ్మాయిలు ఉంటారు. ఇది కూడా ఈ రాశిలోనే ఉంటారు వీళ్ళు. మిగతా రాశిలో చూడలేము, ఈ రాశిలో ఎక్కువగా చూస్తాం. ఏంటి దానికి అలాగా ఉన్నారు, ఇలాగా ఉన్నారు. ఏంటంటే ఇది ప్రారంధ కర్మని నివృత్తి చేసుకునే ప్రాసెస్ అన్నమాట ఇది చెప్పాలంటే. సో ఏదైతే గత జన్మలో వీళ్ళు చేసుకున్న ఏదైతే పుణ్యం కావచ్చు, పాపం కావచ్చు, ఏది ఉన్నా అది కంప్లీట్ చేయడానికి మాత్రం కారణ జన్మలు అన్నమాట ఇవన్నీ. సో కారణంగా పుట్టిన వాళ్ళు కనుక వీళ్ళందరూ ఏవైతే కామ్యం అది పంపించారో భగవంతుడు వెళ్ళని ఆ కామ్యం పనిచేస్తుంటుంది. ఇటువంటి కామ్యాలు కొంతమంది విపరీతంగా భగవంతునే నమ్మరు, అలాంటి వాళ్ళు కూడా దీంట్లో ఉంటారు. దేవుడు నమ్మరు, మానవ సేవ చేస్తుంటారు, మానవులు వర్క్ చేసుకుంటుంది. దేవుడు లేదు, తర్వాత వాళ్ళు ఎవరిని నమ్మరు, వాళ్ళ ఉద్యోగాన్ని వాళ్ళ ధర్మాన్ని నమ్ముకుంటూ ఆ ఉద్యోగంలో ఉండే పనులు చేసుకుంటూ వెళ్తారు. దండం పెట్టుకోమంటే భార్య కోసమో, తల్లి కోసమో, తండ్రి కోసమో అలా దండం పెట్టుకునే వాళ్ళే తప్ప నేను పూజ చేస్తాను, నేను దండం పెట్టుకున్నాను చాలా చాలా తక్కువ మంది. అంటే నేను చెప్పే విషయాలన్నీ కూడా ఏంటంటే రాశి వేరు, లగ్నాలు వేరు. ఒకవేళ మీరు మహాభక్తులు అయితే అది కూడా మీకు ఒక కారణ జన్మ, అంటే మీరు భక్తిగా ఉండాలని రాసి ఉంది, అది ఉన్నారు. కానీ 90% పీపుల్ ఏంటంటే భక్తిగా ఉండడానికి కాదు, మిగతా అన్ని పనుల్లో ఉండడానికి మాత్రం పుట్టిన వాళ్ళు అనమాట ఈ రాశిలో వాళ్ళు. కొంతమంది చేయొచ్చు, కొంతమంది దీంట్లో ఉండే విద్యలు ఎలాంటి విద్యలు అంటే తాంత్రికమైన విద్యలు నేర్చుకునే వాళ్ళు ఉన్నారు, మంత్ర సాధన ఉన్న వాళ్ళు ఉన్నారు, ఉపాసన వాళ్ళు ఉన్నారు. ఏంటి ఎవరు లేరు, నేను ధైర్యంగా ఉండగలని, నేను అర్ధరాత్రి లోగా శ్మశానంలో నేను నడవగలని అని చెప్పే మొండితనం చేసే వాళ్ళు కూడా ఉన్నారు. దెయ్యం లేదు, దేవుడు లేదు అనే వాళ్ళు లేదు, ఎవరు లేదు. భూమి ఇది ఒక సైన్స్, ఈ సైన్స్ నేను ఫాలో అవుతా, సైన్స్లో ఇవన్నీ నార్మల్ ఇవన్నీ అని చెప్పే వాదించే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే అన్ని వర్గాలు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే ఇది కామ్య రాశిలో ఉన్న వాళ్ళు మాత్రం ఉన్నారు. వాళ్ళకి దీంట్లో అందరిని తీసుకోవచ్చు, మంచి వాళ్ళని, చెడు వాళ్ళని, మూర్ఖుల్ని, మొండి వాళ్ళని అందరిని తీసుకోవచ్చు. అయితే ఇవన్నీ కూడా ఈ రాశిలో ఉండవు. దీనికి ఎందుకంటే కారణ జన్మ, ఏదో ఒక కారణం మీద భూమి మీద వచ్చినా అది దాన్ని నివృత్తి చేసుకుని వెళ్ళడానికి. ఇక్కడ మళ్ళీ వీళ్ళకి లగ్నం ఏం పడిందో చూసుకోవాలి, మళ్ళీ రాశి ఏం పడిందో చూసుకోవాలి. మనం చెప్పేవి రాశిలో ఒకటి చెప్తున్నాం. లగ్నాలు ఒకవేళ డిఫరెంట్గా ఉంటుంటే కొంచెం డిఫరెంట్ ఆలోచనలు వస్తాయి ఖచ్చితంగా. అయితే ఈ కామ్యం కోసం పుట్టిన వాళ్ళందరూ ఎలా ఉంటారు అంటే వాళ్ళు ప్రేమించుకుంటారు ఫస్ట్. ఎప్పుడైనా ఎవరైనా సరే మిమ్మల్ని ప్రేమించుకుంటారు అంటే ఆలోచించుకుంటారు, వీళ్ళు మాత్రం ఎస్ నేను ప్రేమించుకుంటాను అని చెప్తారు, ఆన్సర్ మొహమాట పడకుండా. ఎందుకంటే వాళ్ళు బాగా ప్రేమించుకుంటేనే మిగతా వాళ్ళు ప్రేమించడం తెలుస్తుంది, అది ఎలా తెలుస్తుంది అని చెప్తున్న ఉద్దేశం. సో కుటుంబంలో వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళకి నచ్చిన వాళ్ళని, వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళని మాత్రం చేస్తారు. ప్రతి ఒక్కరికి చేస్తారు, ఏదో సమాజ సేవ, ఏదో ప్రజాసేవ చేస్తారని మాత్రం ఉండరు ఈ రాశిలో వాళ్ళు. అంటే వాళ్ళు నచ్చిన వాళ్ళతో చేస్తారు, వాళ్ళు నచ్చింది ఒక పేరు కావాలి, ప్రత్యేకంగా వాళ్ళకు అంటూ ఒక స్థానం కావాలి, ఖచ్చితంగా చేస్తారు. ఇలాగ ఉన్న వాళ్ళు ఈ రాశిలో వాళ్ళు. ఇంతకీ ఏ రాశులు అండి? తప్పకుండా చెప్తాను, చెప్పకపోతే ఎలా? మోస్ట్ ఇంట్రెస్టింగ్ చెప్పాలి. దాంట్లో మిథున రాశి కామ్యార్థం వచ్చిన మిథున రాశి ఉన్నటువంటి, తులారాశి అండి, తర్వాత కుంభరాశి. ఈ మూడు రాశుల వాళ్ళు ఫస్ట్ అంటే సేఫ్ జోన్ వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళ కుటుంబాన్ని చూసుకుంటారు, వాళ్ళు బాగుండాలని చూసుకుంటారు. ఏదో చేయమని అది చేయలేదు, మాకు
ఏది ఎంతవరకు ఎవరికి ఎంత ప్రాప్తమో అంతే జరుగుతుంది. దానికోసం మనం పెద్ద పాకులాడకూడదు అని చెప్పి చెప్తుంటారు. అంటే నీతి శాస్త్రాలు చెప్పేవాళ్ళు, సూక్తులు చెప్పేవాళ్ళు ఇందులో ఉంటారన్నమాట ఈ రాసుల వాళ్ళు. ఇవన్నీ కామ్య రాసులు అనమాట. అంటే వాళ్ళ కామ్యం ఏదైతే ఉందో ఆ పని అయిపోవాలంతే. వాళ్ళ పని కోసమే తప్ప ఎదుటి వాళ్ళ పని గురించి ఆలోచించరు అండి. దీన్ని మళ్ళీ మీరు కాంట్రవర్సీ చేయకండి. మేము అలా ఉండమని. ఉండకపోతే అదృష్టమే, చాలా అదృష్టం. లగ్నం ప్రభావం ఉండొచ్చు, అలాగే నక్షత్ర ప్రభావం ఉండొచ్చు. కొంతమంది కొన్ని జన్మల్లో కొంతమంది భగవంతుడి అనుగ్రహం, గురువులకు అనుగ్రహం, ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పే ఒక మాట, ఒక భయము, భక్తి ఉంటుంది. బ్రాటప్ ఏదైతే ఉందో చాలా స్ట్రిక్ట్ గా మంచిగా పెంచారు. అప్పుడు ఇది చేయాలనిపిస్తే పక్కన ఇది ఒప్పుకోరు కదా అని చెప్పి అది చేస్తూ ఉంటారు. అలా ఉంటే అదృష్టమే. కానీ ఇలా ఉంటారు ఈ రాసుల వాళ్ళు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ తత్వాలు చెప్పుకుంటాం. ఇప్పుడు కథలో ఏదైతే ఉందో చెప్తున్నాం స్టోరీ, అంతే తప్ప మనం విడివిడిగా ఏం చెప్పాం కదా. ఇప్పుడు కథలో రాజకుమారిని తీసుకెళ్ళాలని రాసి ఉంటే అదే చెప్పాలి. అలాగే మేము చదువుకున్నది శాస్త్రంలో కామ్య రాసులు అంటే ఇలా ఉంటారని చెప్పారు కనుక మేము అదే చెప్తున్నాం. చూసాం కూడా అది ప్రాక్టికల్ గా ఉన్న చదివింది చెప్పట్లేదు వాళ్ళ రోజున. నేను ఏది కూడా చదువుకున్న తర్వాత దాన్ని అనాలిసిస్ చేశాను నేను. నిజంగా అలాగే ఉంటారా, నిజంగా అలా బతుకుతారా మనుషులు, అలాంటి వాళ్ళు ఉన్నారా అసలు భూమి మీద అని చెప్పి చాలా అనాలిసిస్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఉన్నారు. చెప్పినటువంటి దాంట్లో నిజం ఉంది. 90% ఉంది, 10% అటు ఇటు మిక్స్ ఉంటుంది. అది భగవంతుడు పూర్వజన్మ అందరికీ మంచిగా తెలిస్తే ఇంకా జ్యోతిష జ్ఞానం అంతా వచ్చేస్తే ఇంకా భగవంతుడు అయిపోతాం మనం కూడా. దేవుడిని ఎందుకు పోలుస్తాం. అలాగా అనాలిసిస్ చేస్తే 90% మాత్రం మనుషులందరూ ఇలాగే ఉన్నారు. ఇది మ్యాచ్ 100% మ్యాచ్ అవుతుంది. ఖచ్చితంగా మార్చుకోవాల్సింది ఏమిటండి, అటు మిథున రాశి వారు కానీ, తుల కానీ, లేకపోతే కుంభరాశి వారు కానీ ఏం మార్చుకోవాల్సి ఉంటుంది? 100% మార్చుకోవాల్సింది సేవలన్న. మనం ఏదైతే సంపాదిస్తాం, ప్రతి ఒక్క 10 రూపాయలు సంపాదిస్తే దాంట్లో ₹1 దానం చేయమని మన పెద్దవాళ్ళు చెప్పారు పూర్వం. దాంట్లో వీళ్ళు ఖచ్చితంగా పాటించాలి. మిగతా వాళ్ళందరూ పాటిస్తారు, కానీ వీళ్ళు తక్కువ మంది పాటిస్తారు. వీళ్ళలో చాలా తక్కువ మంది దాన ధర్మాలు చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఈ రాశుల వాళ్ళు. అసలు చేస్తారు అనేది అసలు మనం లెక్క పెడితే వీళ్ళ మీద లెక్క పెట్టచ్చు ఎంతమంది వీళ్ళు ఎంతవరకు చేశారని. వీళ్ళు నమ్మిన వాళ్ళు వీళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు వాళ్ళ ఒక కంపెనీకి బాసు, కంపెనీ అయింది సరే, ఆయన చెడ్డ పేరు వస్తుందా చేయకపోతే ఆ విధంగా చేస్తారు. కానీ ఎవరికో తెలియదు, వాళ్ళు చేయమని చేయరు. అంటే మేమేంటి అందరూ అలాగే ఉన్నారు ఈ రోజుల్లో అంటే కలియుగం ప్రభావం అందరూ అలాగే ఉన్నారు. కానీ ఈ రాష్ట్రంలో ఇలా మనసు పుట్టదు కనుక చిన్నప్పటి నుంచి మనం సేవ చేయటం అనేది సేవాభావం తత్వము. అంటే మనం ప్రతి ఒక్క రూపాయిలో ఒక 10% సేవ కోసం పక్కన పెట్టాలి, 90% మనం వాడుకోవచ్చు. ఇది నేర్పించారు ఖచ్చితంగా. వీళ్ళు ఆ విధంగా ఉండగలిగితేనే వీళ్ళ జీవితంలో ఏవైతే చేసే పనులు ఉన్నాయో అవి మళ్ళీ 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 జన్మలు ఎత్తగా ఉంటాం. అదే జన్మలు ఎత్తుతూనే ఉంటాం. ఒక జన్మ వచ్చింది అంటే ఎన్ని జన్మలు ఎత్తుతామో తెలియదు మనకి. ఈ జన్మ వచ్చింది, మళ్ళీ ఈ జన్మతో మళ్ళీ ఇంకెన్ని జన్మలు ఎత్తుతామో. సో మంచి చేస్తే మంచి జన్మలు, చెడు చేస్తే చెడు జన్మలు. ఇంట్లో మొహమాటమే లేదు. ఎందుకంటే ఏ విత్తనం వేస్తే అవే పళ్ళు వస్తాయి. అలాగా ఇక దేవతారాధన, ఏ ఆరాధన వీరికి బాగా యోగిస్తుందని అనుకోవచ్చు ఈ 3 రాశుల వారికి? తప్పకుండా వీళ్ళకి ఆరాధన, దేవత ఆరాధన అంటే ఏంటంటే అమ్మా ఎక్కువ విష్ణు ఆరాధన. ఎందుకంటే విష్ణువుని ఎక్కువ ఆరాధించడం వల్ల ఏ పని ఎప్పుడు ఏ మోహంలో పడకుండా కాస్త ఈ పని మనం చేయాలి అని చెప్పి ఆ సందర్భం వీళ్ళకి ఏర్పడుతుంది. ఒక మనిషి ఎవరైనా వచ్చి ఇలా చేయాలండి అని అడిగారు అనుకోండి, ఖచ్చితంగా వీళ్ళు చేయాలి. అది ఒక సంకల్ప బలంగా వచ్చి చెప్పినట్టే వాళ్ళకి. ఇప్పుడు ఒక మనిషి వచ్చి నాకు ఎంత సాయం కావాలండి, నాకు ఇలా మీ దగ్గర నుంచి అనుకుంటున్నావు, ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అంటే ఎంత కొంత పంపించాలి. అదే నువ్వు అనుకున్నట్టు నేను ఆ మనిషిని కాదు అని చేయను పో అని చెప్పి తోసేయకూడదు. వీళ్ళు ప్రతిరోజు ఎంతో కొంత చాటి చేసేస్తే వీళ్ళ లైఫ్లో అదృష్టం అనేది వస్తుంది. లేకపోతే చాలా మందికి అదృష్టవంతులు అంటే కూడా అదృష్టవంతుల్లాగా ఉంటారు, కానీ లైఫ్లో ఒకసారి దెబ్బ గట్టి కొడుతుంది. అది వీళ్ళకి చాలా ప్రమాదం. అందుకని ఏంటంటే ప్రతి ఒక్క రూపాయిలో ఒక చారిటీ 10% పక్కన పెట్టేసి అది చారిటీ చేయాల్సింది. అది సంబంధం లేని వాళ్ళకి. ఇప్పుడు మన బాధ్యతలు ఇవన్నీ ఏంటంటే మన ఆఫీస్ పనిచేసే వాళ్ళు మన బాధ్యత, మన ఇంట్లో వాళ్ళు పని చేయడం అది మన బాధ్యత ఏంటి, మనం నమ్ముకున్న వాళ్ళు మనం చేయడం అది బాధ్యత కింద వస్తుంది. అది సాయం కింద రాదు. సాయం అంటే ఎవరికో తెలియని ముక్కుముఖం తెలియని వాళ్ళు చేసిందే సాయం. అది వీళ్ళు చేయాలి. ఖచ్చితంగా చాలా చక్కగా తెలియజేశారండి. థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఇక నెక్స్ట్ వీడియోలో మోక్షం అంటే ఏదో స్వామిలో ఐక్యం అయిపోవటమే కాదు, సమస్యల నుంచి బయటపడడం కూడా మోక్షమేనండి బాబు కదా. ఆ మోక్షం లేక కూడా ఆ మోక్షం కావాలి అనుకునే, అంటే దీనిలో నుంచి బయటపడాలి అనుకునే వాళ్ళ కోసం కూడా ఎట్లా మరి ఏ రాశుల వాళ్ళు ఈ మోక్షం అనే పురుషార్థానికి చెందిన వాళ్ళు ఏమేమి మార్చుకోవాలి ఇత్యాది విషయాలు నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకుందాం. తప్పకుండా. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి, చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నమస్తే. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.